హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో మా గుంటూరు స్పెషల్ అయిన చికెన్ పలావ్ అలానే గోంగూర చట్నీ చూపిస్తున్నాను. రెగ్యులర్గా చేసుకునే గోంగూర చట్నీ అయితే అస్సలు కాదండి, ఇది బిర్యానీలోకి చేసుకునే గోంగూర చట్నీ. ఈ బిర్యానీ అలానే గోంగూర చట్నీ కాంబినేషన్ అద్దిరిపోతుంది. ఇది మా గుంటూరులో స్పెషల్ అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజుటి వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. గుంటూరు చికెన్ పలావ్ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్కి బోన్స్ ఉన్నదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కాస్త పసుపు, అలానే ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను. అందుకే కారం తగ్గించి వేసుకున్నాను అనమాట. అలానే ఇది స్పెషల్ గరం మసాలా అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ బిర్యానీ మసాలాని. అది కూడా 1 స్పూన్ వేసేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకొని 1/2 లెమన్ని ఇలా చక్కగా పిండేసుకున్నాను. ఈ లెమన్ని కూడా పిండేసుకొని చికెన్ మొత్తానికి ఈ మసాలాలు పట్టేటట్లు కలిపేసుకోవాలండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్కి ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ ముక్కకి ఉప్పు కారాలు పడతాయండి. మనం పులావ్ చేసుకున్నప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కమ్మటి పెరుగు వేసుకున్నాను. పులుపుది వేసుకోలేదండి. అప్పుడే మరింత రుచిగా ఉంటుంది మన పులావ్లో ఈ చికెన్ ముక్క. ఇది కూడా బాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 అరగంట పాటు పక్కకు పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారాలు అన్నీ బాగా పడతాయి, చికెన్ ముక్క కూడా నానుతుందనమాట. ఈలోపు నేను గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కుక్కర్ తీసుకొని నేను గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూరని నేను ఉప్పు నీళ్ళలో ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత ఇసుక మొత్తం అడుగున చేరుతుందండి. తర్వాత కడిగేసుకొని ఇలా నీళ్లు మొత్తం వడగట్టేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 3, 1 ఆనియను, 1 టమాటో, కాస్త కరివేపాకు, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అలానే ఇందులోకి 1/4 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసుకుంటున్నాము. అలానే ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేను 1 గుప్పెడు, మీ గుప్పెడితో గుప్పెడు ఈ గోంగూరకి చెప్పానండి ఈ కొలతలన్నీ. ఇందులో మీరు గమనించినట్లయితే అసలు కారం అనేది మనం వాడం, దాని ప్లేస్లోనే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా ఒక పొంగు రాగానే దీని మీద కుక్కర్ మీద విజిల్ పెట్టేసేసి మనం 3 నుంచి 4 విజిల్స్ రానియాలి. ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడుకుతుంది చూసారా. ఈ టైంలో పప్పు గుత్తితో నలిపేస్తే చాలా సింపుల్గా మనకైతే గోంగూర చట్నీ రెడీ అయిపోతుందండి. బిర్యానీలోకి మనకి ముక్కలు ఏమీ కనపడకుండా ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి. చాలా సింపుల్గా గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఈసారి మీరు బిర్యానీ వండుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. గోంగూర అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన చికెన్ మ్యారినేట్ అయిపోతూ ఉంది కదండి. ఇప్పుడు నేను గుంటూరు చికెన్ పులావ్ పొడి పొడిగా వచ్చే విధంగా చూపిస్తాను. ఇప్పుడు వెడల్పాటి దాకా పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలానే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అవ్వగానే హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాయి, షాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయి ఇవన్నీ వేసేసుకోండి. ఈ వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకున్న ముక్కలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలని పొడుగ్గా వేసుకున్న ముక్కల్ని వేసుకొని వేయించుకుంటూ కాస్త కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి. ఇక పులావ్ అనేటప్పటికి టమాటా కంపల్సరీ ఉంటుందండి. 1 టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చికెన్కి తగినట్టు చికెన్ వేసుకున్నాము. ఇది బిర్యానీకి అనమాట, బిర్యానీకి సంబంధించి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోగానే మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకొని బాగా చికెన్ కూరలాగా ఉడికిపోయేటట్లు మనం ఏమి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. పెరుగు వేసాము, ఇది మ్యారినేట్ అయ్యింది కాబట్టి అందులో నుంచి వచ్చే చికెన్ నీరుకి మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకుంటే
మూత పెట్టుకొని చికెన్ మొత్తాన్ని ఇలా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్లో మగ్గుతూ ఉంటే చూసారా చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చికెన్ మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటూ చికెన్ చక్కగా కుక్ అయ్యేలాగా ఇలా ఉడకనివ్వాలి. మనకి 70% చికెన్ అనేది ముక్క ఉడికితే సరిపోతుందండి. తర్వాత మనం ఎసరు పోసి పులావ్కి మనం ఉడకబెడతాం కాబట్టి సరిపోతుందన్నమాట. ఇలా చికెన్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోగానే ఇందులోకి మరలా కొత్తిమీర అలానే పుదీనా తరుగు వేసేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగగానే ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అరగంట ముందు కడిగి నానపెట్టుకున్నానండి. ఎసరు ఏమీ లేకోకుండా ఆ రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా రైస్ ఏమీ విరగకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి బాస్మతి రైస్కి వచ్చి ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు ఎసరండి. అదే మీరు నార్మల్ రైస్తో వండుకునేటట్లయితే 1కి 2 గ్లాసుల నీళ్ళు అనమాట. ఇప్పుడు ఆ ఎసరు కూడా పోసేసుకొని ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకొని మీరు సాల్ట్ కారం ఈ టైంలో చూసుకోండి. వేసిన ఉప్పు కారాలు చికెన్లో వేసాను కదా అండి, అదే ఈ పులావ్కి సరిపోయాయి అనమాట. అంత ఎక్కువ స్పైసీగా లేకోకుండా సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని ఇలా ఒక్కసారి సైడ్ల నుంచి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇక హై ఫ్లేమ్లో పొంగు పట్టేంత వరకు ఇలా ఉంచుకోవాలి. ఇలా పొంగు పట్టి మనకి ఎసరు మొత్తం ఇంకిపోతున్న టైంలో సైడ్ల నుంచి రైస్ విరిగిపోకుండా ఇలా కలిపేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం ఒక 10 నుంచి పావు గంట పాటు ఇలా వదిలేయాలండి. ఒక 5 నిమిషాలు ఏమో మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే ఇలా రైస్ మొత్తం నిల్చొని ఉంటుంది. మనకి ఇంకా పులావ్ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా మా గుంటూరు చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో మీరు చేసినట్లయితే మీకు పొడి పొడిగా వస్తుంది, అలానే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంకేముంది, దీనికి సైడ్ డిష్గా మీరు పెరుగు చట్నీతో తినొచ్చు, గోంగూర రైతా చికెన్ కర్రీతో కూడా తినేయచ్చు. నేనైతే గోంగూర రైతా అలానే చికెన్ కర్రీతో సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా సైడు కలియా అని కూడా దొరుకుతుందనమాట. మీకు ఎవరికైనా ఆ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ గోంగూర చట్నీతో తింటూ ఉంటే ఆహా అనిపించిందండి. పొడి పొడిగా మనకి చికెన్ పులావ్లో ఆ గోంగూర చట్నీ కలుపుకొని తింటే అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలానే మీరు నా ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.